21వ అధ్యాయము మొదటి వాక్యం తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న తన శిష్యులిద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పవలేను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపాడు. ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, యెరూషలేమునకు ఆ దినాలలో పస్కా పండుగ 7 రోజులు చేసేవాడు. 7 రోజులు అంటే ఈ రోజు మొదలుకొని, ఈ రోజు ఊరేగింపు మొదలుకొని, యేసుప్రభు వారి ఊరేగింపు మొదలుకొని మరలా వచ్చే ఆదివారం వరకు 7 దినాలు పస్కా పండుగ చేసేవాడు. పస్కా పండుగ చేయడానికి యూదులందరూ కూడా వారు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేముకు చేరుకునేవారు. యెరూషలేముకు చేరుకొని యెరూషలేము దేవాలయంలో దేవుని స్తుతించి ఆరాధించడానికి వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతంలో నుంచి చేర్చబడేవారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, వారందరూ ఎన్ని దినాలు పండుగ చేసేవారంటే పస్కా పండుగ 7 దినములు చేసేవారు. 7 దినములు పస్కా పండుగ చేసినప్పుడు మొదటి రోజు పరిశుద్ధమైన వారం, ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. చాలా ప్రాముఖ్యమైన రోజు. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఉదయాన్నే కొంతమంది నన్ను అడిగారు, మట్టలు తీసుకురావచ్చా, ఈత మట్టలు, మరి చెత్త కొమ్మలు అలాంటి ఏమైనా తీసుకురావచ్చు అంటే వాటికి పూలు గుచ్చుకొని తీసుకురావచ్చు. ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. బైబిల్లో లేదు మనం చేయట్లేదు కదా. ఎందుకంటే దేవుని ఆర్భాటంతో వారు సృష్టించారు, దేవుని ఆర్భాటంతో వారు దేవుని మహింపరిచారు, దేవుని గణపరిచారు. తప్పేముంది? దేవుని గణపరచు వారు ఎన్నడకైనా సరే వారు బలపరచబడతారు. అందుకనే ఆయనను బలపరచు వారు, ఆయన గణపరచు వారు ఎప్పుడు కూడా ఆయన వల్ల వారిని గణపరుస్తారు. కనుక ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, యేసుప్రభు వారు మొట్టమొదటిగా ఆ పరిశుద్ధ దినమందు ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్పుకున్నాడు, ఇదిగో కనబడుతున్న గ్రామానికి వెళ్ళండి, ఒక గాడిద పిల్ల కూడా కనబడుతుంది, వాటిని విప్పుకొని రాడు. ప్రతి సంవత్సరం చక్కగా ఈ మాటలు మనం మట్ల ఆదివారం రోజున చెప్పుకుంటాం. కనుక ఈస్టర్కైనా అంత ప్రాముఖ్యత ఉండదేమో కానీ ఈ మట్టల ఆదివారానికి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు ప్రాముఖ్యత ఉన్నదంటే, యేసుప్రభు వారు ఈ వారం రోజులలో ఒక ప్రత్యేకమైన రోజులు అన్నమాట. ఈ వారం రోజులలో పట్టబడ్డాడు. ఈ వారంలో 7 రోజులలో ఆయన పట్టబడి ఈ రోజు ఊరేగింపు జరుగుతుంది. తర్వాత ఆయన పట్టబడతాడు. తర్వాత పిలాతు కోర్టుకి వెళ్తాడు. తర్వాత ఏ రోజు కోర్టుకి తీసుకొని వెళ్తారు. ఈ 2 కోర్టులు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఆయన్ని పై వస్త్రం తీసివేసి తిప్పుతారు. అలాగే కొరడాలతో కొట్టి ఆయనకి శిక్ష విధించేసి సిలువ వేయాలని చెప్పి యూదులందరూ కూడా అరుస్తారు. ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. కనుక ఇది మనం గమనించినట్లయితే పరిశుద్ధ దినం ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన పండగ. అయితే ఈ పండగ ఏంటంటే 7 దినాలు వాళ్ళు చేసేవాళ్ళు, ఒక దినమైనా మనం సరిగ్గా పాటించలేని పరిస్థితుల్లో ఉన్నాం. చూడండి, వేరే వాళ్ళైతే మన సిఎస్సి కానీ మనం తప్పు పట్టడానికి అస్సలు లేదు అవకాశం. ఎందుకంటే వాళ్ళు చక్కగా దేవుని మహింపరుస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇవాళ నేను వస్తూ ఉంటే మండలపాడులో ముందు సిఎస్సి సంఘం బయలుదేరి వెళ్తా ఉన్నాను. అంటే నేను ఏమంటున్నానంటే, నువ్వు ఊరు తిరుగుతావో తిరగో అనే సంగతి పక్కన పెట్టేసి కానీ దేవుని గణపరచాలంటే కనీసం ఆ రోజున చేసిన ఆచారం ప్రకారం. చూడండి, హెస్కేలు గ్రంథము 41వ అధ్యాయము 18వ వాక్యంలో మనం చూసినట్లయితే, ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ట్రంక్ పెట్టెలలో ఉన్న పట్టు వస్త్రాలు,
నూతన వస్త్రాన్ని మరి అన్ని తీసుకుని వచ్చాడు. మొదటి మాట ఏంటంటే కట్టబడిన గాడిద. ఏ గాడిద అంటే కట్టబడిన గాడిద నింపుకొని రమ్మన్నాడు. అవన్నీ ఫ్రీగా ఉన్న గాడిదలు చాలా ఉన్నాయి. గాడిద అనే దానికి ఒక ప్రత్యేకమైన అర్థం చెప్పాలంటే గంటల స్టోరీ పట్టింది, కానీ అంత సమయం లేదు కనుక మీకు షార్ట్ కట్ మీకు ఇవ్వలేక నేను చెప్పాలని అనుకుంటున్నాను. గాడిదకున్న ప్రత్యేకత ఏంటంటే ఏం ప్రత్యేకత? గాడిద పనికి మానేది అన్నట్టుగానే రాయబడి ఉంది. ఒక పనికి మానేది. లేవికాండము 11వ అధ్యాయం 3వ వాక్యం మనం చూస్తే చూడండి ఒకసారి. అక్కడి నుంచి వెళ్దాం. లేవికాండము 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. జంతువులలో ఏది డెక్కల గలదై కానీ రెండు డెక్కల గల వాటిలోను వీటిని తినకూడదు. వీటిని తినకూడదంట. రెండు డెక్కలు లేవు కనుక నదులలోనేమి చూడండి, ఇక్కడ మనం గమనించవలసిన మాట, ఇక్కడ అపవిత్రమైనది అనే మాటకి ఇవన్నీ సందిగాల్సి వచ్చింది. గాడిద రెండు డెక్కల కలిగినది, అపవిత్రమైనది కనుక అది మంచిది కాదు. అయినా కానీ అది అపవిత్రమైనప్పుడు కూడా దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది కూడా కట్టబడి ఉన్న గాడిద. కట్టబడి ఉన్న గాడిద. ఇక్కడ గమనించవలసింది మరొక మాట చూపించి నేను వాక్యంలో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వాక్యం. అడవి గాడిదయు ఎవరిది? అడవి గాడిద. ఇక్కడ మనకు వచ్చింది చదువు. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద, అడవి గాడిద, అడవి గాడిదము అది దాని కావదులత వలన గాలి పీల్చును, కలుసుకును నప్పుడు దాని త్రిప్పగలవాడెవడు? దాని వెతుకు గాడిదలలో ఏదియు అలసి ఉండదు. దాని మాసములో అది కనపడను. జాగ్రత్తగా స్తోత్రం చెప్పండి. ఏ గాడిద ఇది? అడవి గాడిద. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. అరణ్యము జాగ్రత్త గమనించాలి. ఈ గాడిదకు ప్రత్యేకత ఏంటంటే అడవి గాడిద దేనికి అలవాటు పడ్డది? ఇది అడవికి అలవాటు పడ్డ గాడిద. అంటే అడవి అంటే ఏంటంటే లోకం. లోకానికి అలవాటు పడిన గాడిద. ఒక తిన్నకూడదు ఈ గాడిద. మొదటి మాట ఏంటంటే అపవిత్రమైనది. రెండో మాట ఏంటంటే అది లోకములో ఉన్న పాపానికి అలవాటు పడిన గాడిద. గాడిదలో కూడా ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకత ఏమీ లేదు, అపవిత్రమైంది మొదటి మాట. రెండోది లోకానికి పాపానికి అలవాటు పడిన గాడిద. కనుక
ఈ లోకానికి పాపానికి అలవాటు పడిన ఈ గాడిదను ఎందుకు పిలిచాడు? ఎందుకు దీని కట్లు ఇప్పమన్నాడు? ఎందుకు దీని యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నారు? అశ్వేగాలు లేవా? రథములు లేవా? గొప్ప గొప్ప వాళ్ళు మంచి మంచి రథముల మీద రావటం లేదా? అద్భుతమైన గుణాల మీద రావటం లేదా? గొట్టెల మీద రావటం లేదా? ఏనుగు మీద అంబారి కంటే రావటం లేదా? మరి ఎందుకు ఇవన్నిటిని విడిచిపెట్టేసి కట్టబడిన గాడిదనే ఆయన ఎదుర్కొన్నాడు? అంటే స్వభావం మనుషులు ఉంటుంది అనమాట. అందుకనే అప్పుడప్పుడు మన పిల్లలను ముద్దుగా మనం తిట్టుకునే మాట ఏంటంటే, బాగా పాపం వచ్చినప్పుడు అలవాటు చొప్పున వచ్చే మాట ఏంటంటే, అడ్డగాడిద, నిలువు గాడిద, అడవి గాడిద, కంచర గాడిద. ఇంకా చెప్పండి, ఇంకా మీకు వచ్చు కానీ మీరు చెప్పరు, స్తోత్రం చెప్పండి. నాకైతే చివరికి వచ్చు. ఏ గాడిదని పిలుచుకుంటాం? కంచర గాడిద, అడ్డ గాడిద, నిలువు గాడిద, అడవి గాడిద, పరికుమాల గాడిద అని చెప్పింది. నిజమే, అది పరికుమాలి, పనికిరాడు, ఎవరికి ఇష్టం లేదు. అది బరువులు మోసేది, అది ఇరిసిన బట్టలు మోస్తుంది. రాయలసీమ ప్రాంతంలో చూస్తే ఇంటికి 2 గాడులు ఉంటాయి. ఎవరికంటే శాఖల వాళ్ళకి ఇంటికి 2 గాడులు ఉంటాయి. ఆ గాడులు దేనికన్నా ఉపయోగపడతాయి అంటే, పెద్ద పెద్ద మూటలు కడతారు. ఆ సాకి దగ్గరికి వేసుకొని వెళ్ళినప్పుడు, ఆ కాలువకో వాక్కో చెరువుకో పోయినప్పుడు ఆ మూటలు ఊళ్ళో వాళ్ళ ఇచ్చిన బట్టలు అన్ని కూడా కట్టి ఆ గాడిద మీద వేస్తారు. ఒకటి బరువుకు సాదృశ్యమది, భారము కలిగింది. రెండోది మురికి బట్టలు. లోకంలో ఉన్న బట్టలన్నీ కూడా మోసే పాపం, ఇడిచిన బట్ట పాపకు సమానం కనుక ఆ బట్టలు మోసేది. అలాంటి దానికి ఉపయోగిస్తారు ఆ గాడిని. మరి ఎందుకు యేసు ప్రభువుకి ఇష్టం? ఇది అడవికి అలవాటు పడ్డది కదా. అంటే లోకంలో ఉన్న పాపానికి అలవాటు పడ్డది, అడవికి అలవాటు పడ్డది, అపవిత్రమైనది. అంత మాత్రమే కాదు, బరువులు మోస్తున్నది, భారము కలిగినది, ఇసిన బట్టలు మోస్తూ ఉన్నది. దీనికి ఉపయోగపడేది యేసు ప్రభు వారు ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలుస్తున్నాడు అంటే, కట్టబడి ఉన్న గాడిద, పైగా అంటాడు కట్టబడి ఉన్న గాడిదలు దాని పిల్లలు కూడా ఎప్పుకొని రాని అంటాడు. మొదటి మాట ఏంటంటే, ఈ గాడిద అడవికి అలవాటు పడ్డది. అడవికి అలవాటు పడ్డది. దేనికి అలవాటు పడ్డదంట? అడవికి అలవాటు పడ్డది. అంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి అంటే, లోకానికి అలవాటు పడ్డది. లోకంలో ఉన్న పాపానికి అలవాటు పడ్డది. లోక శాపం అంతా తన మీద ఉన్నది కనుక అది కట్ల చేత కట్టబడి ఉన్నది కనుక ఆ కట్ల నుండి విడిపించడానికి దేవుడు దానికి కృప చూపించి ఎవరు కట్టబడి ఉంటారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఎవరు ఈ కట్టబడిన వారని దాని గురించి దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తారు. చూడండి, యెషయా గ్రంథం, దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటియు, కాడిమాను మేకులు తీటియు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను వేర్పరచుకుని ఉపవాసం. స్తోత్రం చెప్పండి. నేను ఉపవాసం గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు, కానీ ఈ గాడిద దేని నిమిత్తమై కట్టబడి ఉన్నది? దుర్మార్గులు కట్టిన కట్లవి. గాడిద అంటే మనల్ని పొంచుకోవాలి. దీనొకప్పుడు అడవికి అలవాటు పడిన గాడిద. ఇప్పుడు మిమ్మల్ని మీరు బాధపడతారు కాబట్టి నన్ను నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు తాగుబోతు గాడిదలు, ఒకప్పుడు తిరిగిపోతు గాడిదలు, దుర్మార్గమైన కట్ల చేత కట్టబడి ఉన్న గాడిదలు, పాపము చేత నింపబడి ఉన్న గాడిదలు, అపవిత్రము చేత కట్టబడి ఉన్న గాడిదలు. ఏ మంచి లేదు, ఏ పరిశుద్ధత నాలో లేదు. ఎన్నో కట్టు చేత కట్టబడి ఉన్నారు. నేను ఎన్నో కట్టు చేత కట్టబడి ఉన్నాను. ఈ కట్టు చేత కట్టబడి ఉంది. నేను పాపమున బ్రతుకుతున్నప్పుడు, శాపమున బ్రతుకుతున్నప్పుడు యేసు ప్రభువు వారు ఒక రాత్రి నాతో మాట్లాడి, మరణించుదామని విషము తాగినప్పుడు ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడి నా కట్లన్నీ కూడా తీసేసాడు. ఆ రోజు నుంచి నా శాపము నుండి, పాపం నుండి విడిపించబడి
ఆయన పవిత్రమైన మార్గములో నడవటానికి ఈ స్థలములో కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఒకప్పుడు మనం ఏమన్నామంటే పనికి మాలిన కట్టలతో కట్టబడి ఉన్న దుర్మార్గులు కట్టిన కట్ల చేత కట్టబడి ఉన్నాం. వాళ్ళ మందిరానికి దేనికి ఎక్కువగా వస్తారో తెలుసండి. దేని నిమిత్తం వస్తారంటే అప్పులనే కట్టుతో కట్టబడిన వారు, దరిద్రం అనే కట్టు చేత కట్టబడిన వారు, మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న వారు, చాతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారు, ఇంకా పాపములో పడిపోయిన వారు, లోకములో పడిపోయిన వారు, వీరందరూ కూడా ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. అక్కడికి వెళ్తే మన కట్లన్నీ విడిపించబడతాయి, మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడతామని మందిరానికి వస్తారు. ఇది అసలు లక్షణం. ఏ ఒక్కరైనా మంచి వాళ్ళు వచ్చారంటే మంచి వారు ఎవరు లేరు. అందరూ పాపములు చేసి దేవుడు అనుగురించి మేలులు పొందలేని స్థితిలో ఉన్నారు. కనుక ఏదో ఒక పనికిమాలిన స్థితిలో మనం ఉన్నాం. ఏదో ఒక శాపం అనే కట్టు చేత కట్టబడి ఉన్నాం. అందుకని ఆ గాడిదని ఎన్నుకున్నాడు. ఎందుకు ఈ సాదృశ్యం ఏంటంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి 40 రోజులు ఉపవాసం. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది చేత కొనుక్కోబడ్డాడు, అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. అరణ్యానికి కొనుక్కోబడిన తర్వాత అక్కడ 40 రోజులు ఉపవాసం ఉండి సాతాను ఎదిరించి ఆకలిని చంపివేసి అవని లోకాన్ని జయించాడు, నేత్రాశ జయించాడు, జీవపు డంబమును జయించాడు. అలాగే చూసినట్లయితే మనుషుడు రొట్టె వలన కాదు దేవుడు నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకులని అపవాదిని జ్ఞానం చెప్పి బుద్ధి చెప్పి పంపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ప్రజలందరూ కట్టబడి ఉన్నారని గుర్తెరిగి మొట్టమొదటిగా కట్టబడి ఉన్న గాడిదను వెనుకున్నాడండి. చూడండి, ఆ గాడిదకున్న స్వభావం ఏంటంటే ఒకప్పుడు లోకంలో అలవాటు పడిపోయి ఉన్న పరిస్థితి, ఒకప్పుడు లోకంలో బ్రతుకుతున్న పరిస్థితి, ఒకప్పుడు పాపంలో బ్రతుకుతున్న పరిస్థితి. ఆయన పరిశుద్ధులైన క్రీస్తు పిలిచిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ గాడిద నింపుకొని వచ్చారు. ఆ గాడిద మీద నూతన వస్త్రాలు వేశారు. ఆ నూతన వస్త్రాలు వేసిన తర్వాత ఆ గాడిద మీద యేసు ప్రభువారు ఎక్కారు. యేసు ప్రభువారు ఎక్కిన తర్వాత దానికి వచ్చిన కళ ఏంటో తెలుసా? ఎవరు చూసినా గాడిదను కళ తీసుకొని కొన్ని బయటికి పంపించేవాళ్ళే కానీ ఎవరు చేర్చుకున్న వాళ్ళు లేదు. దాన్ని పవిత్రంగా చూసిన వాళ్ళు లేదు. ఇప్పుడు పవిత్రంగా చూడటం మొదలు పెట్టారు. ఇప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా చూడటం మొదలు పెట్టారు. చూడండి, ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఆ మాట చదువుదామా? జన సమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగుతున్న పరిస్థితి, చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిస్థితి, జన సమూహములు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ దేవునికి జయము జయము జయమని వాళ్ళంతా కూడా కేకలు వేస్తూ ముందుగా వెళ్తున్నారు. ఇప్పుడు ఆ బట్టలు వచ్చినప్పుడు ఎవరు నడుస్తున్నారు? దాని మీద పనికిరాని గాడిద, అడవికి అలవాటు పడిన గాడిద, పాపము చేత నింపబడిన గాడిద, అపవిత్రమైన గాడిద. ఆ గాడిదకి ఇప్పుడు ఎక్కడైనంత గొప్ప అలంకారం వచ్చేసింది, గొప్ప పరిశుద్ధత వచ్చేసింది. అపవిత్రమైన గాడిదకి యేసు ప్రభువు ఎప్పుడు పిలిచి దాని మీద కూర్చున్నాడో వెంటనే దానికి ఏమొచ్చేసిందంట? పరిశుద్ధత వచ్చింది. పరిశుద్ధత వచ్చింది. అందుకని దాని ముందు ఏం చేశారంటే బట్టలు పరుస్తున్నారు. ఒకప్పుడు బట్టలే లేని నా స్థితి, దేవుని మహాకృప. ఈరోజు అలాంటి అడ్డగోలుగా తిరిగిన గాడిద లాంటి వాడు నేను ఈరోజు ఒక క్రమంగా నడిపిస్తూ ఆయన పరిశుద్ధమైన మార్గంలో నిలబెట్టిన పరిశుద్ధుడు. ఎందుకు అంటే ఇప్పుడు నేను యేసు ప్రభువు వారిని మోస్తున్నా, అనగా వాక్యాన్ని ఏం చేస్తున్నా?
ప్రసరింప చేస్తాను, వాక్యాన్ని తెలియపరుస్తున్నా. ఇప్పుడు యేసు ప్రభువును మోస్తున్న గాడిదగా మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చున్నానికి కారణం ఏంటి అంటారు? నేను ఎవరు గొప్ప చదవైనా, ఉన్నతమైన పేరు కలిగిన వాడినా, పుట్టుతూనే హోదా కలిగిన వాడినా, డబ్బు కలిగిన వాడినా, ధనము కలిగిన వాడినా, గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన వాడినా ఏమి లేదు. శూన్యములో బ్రతుకుతున్నవాడు, అరణ్యములో బ్రతుకుతున్నవాడు, పాపములో బ్రతుకుతున్నవాడిని, ఏ పరిశుద్ధత లేని వాడిని. అయినా ఈ స్థలంలో ఎంతమంది కూర్చున్నారు? కారణం ఏంటంటే నేను యేసు ప్రభువును మోస్తున్న గాడిదన గనక మీరందరూ ఆయనను జయహో యేసయ్య కూర్చున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు గాడిదంటే మీకు కోపం వచ్చింది, మరి నేను మాత్రం గాడిద. ఎందుకంటే ఒకప్పుడు నేను పనికి వాళ్ళ గాడిద, తిరుగుతూ గాడిదను, తాగుతూ గాడిదను, వ్యభిచార గాడిదను, అపవిత్రమైన గాడిదను. ఆయన పవిత్రంగా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసయ్యను నేను మోస్తున్నాను కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను అనకూడదు, మనమందరం కూడా ఒకప్పుడు పెద్ద గాడిదలవే. కానీ నేను అన్నగాని నేను మాత్రం గాడి. మరి మీరెవరో నాకైతే తెలియదు, మీరెవరో నాకైతే తెలియదు. నేనైతే మాత్రము పనికి మాలిన గాడిద. నా కట్టను ఇప్పాడు దేవుడు. నా పాపం అనే కట్టులు కూడా తీసేశాడు, అపవిత్రమైన కట్లు కూడా తీసేశాడు, శాపం అనే కట్లు కూడా తీసేశాడు, దరిద్రం అనే కట్లు కూడా తీసేశాడు, అప్పులనే కట్లు నుండి కూడా తీసేశాడు. నిత్య జీవం అనే మార్గములో ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. గాడిదలు విప్పటానికి కారణం ఏంటయ్యా అంటే, కట్టబడి ఉన్న గాడిదని ఎందుకు చెప్పాలి? చాలా వేసుకునే గాడిదలు ఉన్నాయి కదా, ఆ గాడిదని ఎందుకంటే అది చాలా దినముల నుండి కట్టబడి ఉన్నది. నేను అంటాను, ఈరోజు దేని చేత పీడించబడుతున్న కట్టు చేత ఉన్నాం, ఎలాంటి పాపము చేత కట్టబడి ఉన్నాం. విషయ దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాపం అనే కట్లు ఊడిపోవు, నీ శాపం అనే కట్లు తెగిపోవు. కాబట్టి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించే అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం చదవండి. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెడుతున్నాను అంటున్నాడు. ఎవరెత్తును అంటే అతను గొలుసులతో బంధించాడు, గొలుసులన్నీ తెప్పి వేసుకున్నాడు. తాళ్లతో బంధించాడు, తాళ్ళని తెప్పి వేసుకున్నాడు. భయంకరమైన శక్తులు పట్టినవాడు, భయంకరమైన దెయ్యములు పట్టినవాడు, భయంకరమైన ఈ లోక సంబంధమైన పాపం చేత నింపబడిన వాడు. అతని ముందు ఏమీ ఆగట్లేదు. అతన్ని తీసుకొని పోయి ఇంటికి తీసుకొచ్చి తన కట్టేసినా గానీ అన్ని తెప్పి వేసుకొని మళ్ళా ఎక్కడికి వెళ్తున్నాడట? శ్మశానంలోకి వెళ్తున్నట్టు మనం చూస్తాం. శ్మశానంలోకి వెళ్తున్నాడు. అయితే అతను సాధుపరచడానికి ఎవరి వల్ల కూడా కాల, ఎవరు కూడా అతను సాధుపరచలేకపోయారు. ఏం చేయాలి అర్థం కాదు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన చూడగానే ఏమంటున్నారు? ఆయనను చూడగానే యేసు, నజరేయుడైన యేసు, దేవుని కుమారుడా, నాతో నీకేం పని అని కేకలు వేస్తున్నాడు. గొప్ప కేకలు వేస్తున్నాడు. అతను కట్టేస్తున్నాడు. అతను సాధుపరచాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎవరి వల్ల కూడా కాదు. యేసయ్య ఒక్క మాట చెబితే ఆ మాట ప్రకారంగా దెయ్యముల చేత కట్టబడిన బంధించబడిన ప్రతి బంధకం తెగిపోయి ఆయన సాధువుగా మార్చబడి యేసయ్య పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు అంటే చాలా మంది అనుకుంటారు ఆయన ధనం ఇస్తాడు,
భోగభాగ్యాలు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. కానీ వీటన్నిటికంటే మనం కట్టబడి ఉన్న ప్రతి కట్టను ఆయన ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి. ఏ కట్టు చేతలో కట్టబడి ఉన్నావా? పాపం అనే కట్ట, శాపం అనే కట్ట, లేకపోతే మాంత్రికమైన కట్టు చేతన, దురాత్మ చేత కట్టబడి ఉన్నావా? దెయ్యముల చేత కట్టబడి ఉన్నావా? ఏ విషయంలో కట్టబడి ఉన్నావో నీ కట్టు విప్పడానికి ఇది తొలిపెట్టి ఈ రోజు పరిశుద్ధమైన రోజు అన్నమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు చాలా పరిశుద్ధమైన రోజు. ఎందుకో తెలుసా? ఒక గాడిద కట్ట నుండి విడిపించబడిన రోజు, ఒక గాడిద అపవిత్రము నుండి విడిపించబడిన రోజు, మనస్సులో పాపము నుండి విడిపించబడి పవిత్రుడైన దేవుని వెంబడించిన రోజు. స్తోత్రం చెప్పండి. దేవుని వెంబడించారంటే మరి కనుక కట్టబడిన గాడిని ఎంత కాలం చేసిందంటే దాని ముందు బట్టలు పరిచినప్పుడు, దాని ముందు ఆ ఖర్జూరపు బట్టలు అంటే ఏ బట్టలు అంటే అవి ఖర్జూరపు బట్టలు. ఖర్జూరపు బట్టలు అంటే మొదలుగా మీరు చదివారు కదా, యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చూస్తే, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఖర్జూరపు బట్ట వలె నువ్వు మారాలా. ఒకటి గాడిద మార్చబడ్డది పవిత్రంగా, దానికి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు తను పోయిబట్టి. ఇప్పుడు ఖర్జూర బట్టలు, ఖర్జూర బట్ట కూడా అర్థం ఏంటి అసలు? ఖర్జూర బట్ట చూడండి, అక్కడ చదవండి మాత్రం 18వ వాక్యం. ఖర్జూరపు చెట్లు ఉండేది, కెరూబులు చందున, అనగా దేవుని దూతలు, శరాబులు కెరూబులు మధ్యలో దేవుని ఆలయములో ఖర్జూరపు చెట్లను వేశారు. ప్రత్యేకతతో ఒక ప్రత్యేకత. దేవుని సన్నిధిలో ఎవరు నివసిస్తారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఖర్జూర చెట్టుకు మరొక కాడ 92వ కీర్తన 12వ వాక్యంలో మనం చూస్తే నీతిమంతులు, దేవుని స్తోత్రం చెప్పండి, ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు నీతిమంతులు. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నీతిమంతులుగా మార్చబడతావు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మొదటగా నీ కట్లు చెప్పబడతాయి. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నీతిమంతులుగా మార్చబడతావు. నీతిమంతులుగా మార్చబడిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఏం చెప్తాడంట? రూపవేసినట్టుగా నిత్యము నీతిమంతులు ఆశీర్వదించబడతారని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని వెంబడించాలి. ఖర్జూరపు చెట్లు దేవాలయముని వెంబడించినట్టుగా, కాబట్టి ఖర్జూరపు కొమ్మలు దేవాలయముని వెంబడించినట్టుగా, శరాబుల మధ్య కెరూబుల మధ్య ఆ ఖర్జూరపు చెట్లు ఎందుకు దేవాలయములు వేశారంటే నీతికి సాదృశ్యం. ఆ ఖర్జూరపు చెట్లు దేనికి సాదృశ్యం అంటే నీతికి సాదృశ్యము. దేవుని వెలిగిన వారు నీతిమంతులుగా మార్చబడాలి. ఎలా మార్చబడాలంట? ఇంకా నువ్వు ఆ పాపములను ఉంటే ఆ కట్టను ఇంకా అవి నీతులము. నువ్వు విప్పబడ్డ తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్యను వెంబడించాలి, దేవుని ఘనపరచాలి. అలా నువ్వు ఘనపరుచున్నప్పుడు ఏం జరిగిందంటే ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేస్తున్నట్టుగా నీతిమంతులను నా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. మొదటిగా నీతిమంతులుగా మారుస్తాడు. దయచేసి గమనించండి, నీతిమంతులుగా మారుస్తాడు. యేసయ్యను వెంబడించే వారు ఎలా ఉండాలంట? నీతిమంతులుగా ఉండాలి. అవినీతిమంతులుగా ఉండటానికి ఇష్టం లేదు. నీతిమంతులుగా ఉంటే నీతిమంతులను నిత్యము మువ్వ వేస్తున్నట్టుగా కాకతో నిత్యము ఫలించే వృక్షముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక పనికిమాని స్థితిలో ఉన్న మన బ్రతుకులను, పనికిమాని పరిస్థితిలో ఉన్న మన బ్రతుకులను ఆయన విప్పినప్పుడు, ఇప్పబడిన తరువాత మళ్ళా మనము ఆ పాపం అనే కాడి కిందకి వెళ్ళకూడదు. ఇప్పుడు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు, ఆడిమాను మేకులను తీటయు,
బాధింపబడిన వారిని విడిపించుటయు. దేవునికి స్తోత్రం. ఎందుకైనా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు? ఎక్కడ నీకు దొరికింది అన్నమాట. ఎందుకైనా ఉపవాసం ఉన్నాడంటే నిజమైన ఉపవాసం ఏంటంటే దుర్మార్గుల కట్టిన కట్టను ఓడదీయడానికి ఆయన ఉపవాసం అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించారో లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వచ్చిన దర్శనాలు కానీ దేవుడు నీతో ఉంటున్న సహవాసం కానీ ఎన్నడూ అనుభవాలు నువ్వు వదులుకోలేదు. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఒక దర్శనం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. ఆయన మన కుడి పక్కన ఉన్నట్టుగానే ఆయన ఆత్మ అభిషేకం మన మీదకి వస్తా ఉంటుంది. ఇది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఉపవాసం మనం ఉంటే కదా. అందుకనే యేసు ప్రభు వారు కూడా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఉపవాసం ఉండి సాతాను జయించే శక్తిని సంపాదించారు. దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారికి పరిశీలన చేశారంట. స్తోత్రం చెప్పండి. దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారికి ఉపవాసం ఉన్నప్పుడు పరిశీలన చేశారు. ప్రతి వ్యక్తికి ఆయన దూతలు పంపుతారు. ప్రతి వ్యక్తికి ఆయన దూతలు పంపుతారు. మేము 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు, మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు 45 దినాలు ఉపవాసం. ఏ పరిస్థితిలో ఉన్నామంటే, నేను మా అమ్మాయి సంవత్సరం అమ్మాయి, మా పిల్లలు ఒకడు 10 సంవత్సరాలు, ఒకడు 13 సంవత్సరాల వయసు. ఇలాంటి వయసు కలిగి ఉన్నప్పుడు సత్తుపల్లిలో నేను కూరగాయల గుండా పనిచేస్తున్న సమయంలో అలాంటి పరిస్థితుల్లో చాలా బాధలో ఉన్నాం. మేము చాలా కష్టాలలో ఉన్నాం. నా ఇల్లు కూడా మా తల్లిదండ్రికి వ్యాధి వచ్చి వాడు హాస్పిటల్ పాలైతే అప్పు తీసుకొచ్చి పెట్టాను. ఆ అప్పు పెరిగిపోయి ఇతను ఇక తీర్చలేడనే గడ్డీలో ఒకటి, ఆ గడ్డీలోకి అప్పులు వాడు వచ్చుకున్నాను. అలాంటి సమయంలో నేను సత్తుపల్లి వచ్చి ఇక్కడ రెట్టుకుంటూ ఆ ముఠా పని చేస్తుంటాడు. ఈ లోపల మా అన్న ఏం చేశాడంటే, మా అన్నయ్య మధ్యలో తెప్పించాడు. ఆయన ఏం చేశాడంటే, ఒక మందుల వాళ్ళు, అంటే వాళ్ళకి పందులు కూడా ఉంటాయి, మందుల వాళ్ళు జాడీలు అమ్ముతారు మహారాష్ట్రలో వెళ్ళి, వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో మా తమ్ముడు మా మద్దరు వీళ్ళు మీరు 20,000 ఇస్తే అప్పులలో ఉన్నారంటే 20,000 ఇస్తే నెక్స్ట్ సంవత్సరము జాడీలు పోయటానికి మీ అమ్మటి వస్తారు అని చెప్పాను. నేను ఓకే అన్న, ఎందుకంటే నాకున్న బాధ అలాగే చేస్తామండి అన్న. వాళ్ళు 20,000 ఇచ్చారు, కాయపడ అంచుకున్నారు, సంతకాలు తీసుకొని వెళ్ళారు. ఇంకొక 3 నెలల్లో మేము వస్తామన్నారు. తీసుకున్న తర్వాత ఆ డబ్బులు ఇంట్లో వాళ్ళు కట్టేశాం. అయితే ఇప్పుడు జాడీలు మోయాలంటే మా వాళ్ళకి కాదు. మహారాష్ట్ర వెళ్ళాలంటే సంవత్సరం పిల్ల 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు పిల్లలు. ఈ పిల్లలు ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాలా అనే ఉద్దేశంతో చాలా వ్యాధులతో ఉన్నాం. భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నాము. హాస్పిటల్ ప్లేయర్స్ వచ్చినాయి, ఉపవాసం ఉన్నాం 5 దినాలలో అని చెప్పి 40 రోజులు ఉపవాసం ఉన్నాం. ఒక పూట టిఫిన్ చేసుకుని 40 రోజులు ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉంటూనే పనికి పోతూ ఇంట్లో జరగదు, ఇది పనికి వెళ్తూ ఉపవాసం ఉంటూ ఈ రీతిగా 40 రోజులు అయిపోయిందండి. ఇక ఈస్టర్ అయిపోయింది. ఈస్టర్ అయిపోయిన తెల్లారి సోమవారం మా ప్రార్థన ఏంటంటే, అయ్యా మేము అప్పుల చేత కట్టుబడి ఉన్నాం, ఈ అప్పుల నుండి మమ్మల్ని విడిపించండి. ఇదిగో ఈ జాడీలు పోయడానికి మేము వెళ్తే మా పిల్లలు ఏమైపోతారు, ఎక్కడ ఉంటారు చిన్న పిల్లలు, ఎవరు జాతి చేస్తారు కనుక మమ్మల్ని ఇస్తా ఈ అప్పు నుండి బయటపడేయండి. కొన్ని అప్పు కట్టే మార్గం సూచించండి, లేదంటే మేము ఈ అప్పు తీర్చుకునే అవకాశం అనేవ్వండి అని చెప్పి ప్రభు దగ్గర 40 రోజులు ప్రార్థన చేసిన తర్వాత 40 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈస్టర్ అయిపోయింది. సోమవారం ఎక్కించి మార్గం లేదు. పట్టుదలతో ఉపవాసం ఉన్నాం, విశ్వాసంతో ఉన్నామని ఎక్కించి మార్గం లేదు. నీకేం చేయాలో అర్థం కాలేదు. మా భార్య నేను అనుకున్నాం, కల్లూరు పోయి మా అన్నదమ్ముతో చెప్పి ఎవరి దగ్గర మా పిల్లలు ఉంచుతాము అనే ఆలోచనతో కల్లూరు
సెంటర్లో దిగిన తర్వాత నా భార్య ఇంటికి వెళ్ళామా, నా స్నేహితులు ఉన్నారు అంబేద్కర్ నగర్లో, మాట్లాడి వస్తాను, మళ్ళీ రేపు వస్తాడు. ఎవరు ఆయన ఫోన్ చేశాడు, బాబు లారీ వేసుకొని వస్తాను, మీరు ఎక్కాలి, మహారాష్ట్ర వెళ్ళాలి, డాడీలో ఇవ్వటానికని అన్నాడు ఆయన. సరే బాబు అని చెప్పాను. తర్వాత ఇక దానికంటే ఒక 2 రోజులు ముందుగానే కల్లూరు వెళ్ళి మా పిల్లలను అక్కడ భద్రపరిచి మా అన్నదమ్ములు వాళ్ళతో చెప్పి ఎవరి దగ్గర ఉంచాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకొని వద్దామని వెళ్ళాం. సరే నేను అంబేద్కర్ నగర్ వెళ్తున్నా, నా భార్య ఇంటికి వెళ్ళింది. ఈ లోపల 40 రోజులు ఫాస్టింగ్ ఉన్న తర్వాత కాస్త ప్రాణం చోలిపోతా ఉంది. ఒక ఆటో వచ్చి కాస్త కొంచెం రాసుకొని పోయింది. అది ఇదేం కాదు, నేనే కొంచెం తప్పుడు అడిగేశా. ఎందుకంటే ఈ స్పృహతో కోల్పోతున్న పరిస్థితి. ఎందుకంటే 40 దినాలు ఉపవాసం ఉన్నాం, మంచి ఎండ టైం, ఎంతో పడితే ఆటో కొంచెం రాసుకొని పోయింది. ఆవుదారి కింద పడిపోయినా వెంటనే ఆటో కూడా ఆగలేదు. కానీ నా ఫ్రెండ్ ఒక ఆయన అక్కడ మెకానిక్ ఉంటే పరిగెత్తుకొని వచ్చి, ఎప్పుడు వచ్చారండి, ఏంటి ఆటో దిగలేదు, వాడు ఆపుకొని వెళ్ళాడని చెప్పి నన్ను ఏదో ఆటో పిలిపించేసి అక్కడ ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాడు. పాప డాక్టర్ గారేమో పేషెంట్ లేక 2 రోజులు కంటే చూస్తున్నాడు. ఆయన నన్ను తీసుకొని పోయి పెట్టి మీద పడుకోబెట్టాడు. నాకు ఏం తగలేదయ్యా, కొద్దిగా రాసుకుపోయింది, ఏం కాదంటే భలే కూడా పట్టుంది, హాస్పిటల్ ఖర్చు కావాలంటే నీకు ఏం చేస్తాను రమ్మని చెప్పి నన్ను తీసుకొని పోయి ఆ బిడ్డ మీద పడుతుంది. పాప డాక్టర్ గారు నేను తెలిసి వచ్చింది. ఏంటి ఏం జరిగిందని, యాక్సిడెంట్ అన్న ఒకసారి ఏమన్నా యాక్సిడెంట్ కొడుకో అన్నట్టు పడుకోబెట్టి టకా 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 నీళ్ళు మరి ఏంటో నాకైతే తెలీదు, మందు చేసాడో నీళ్లు చేసాడో ఇంకేం చేశాడు, నాకు 4 ఇంజక్షన్ చేసి అని నాకేమీ లేదంటే లేదు బలేడు పట్టుంది, నీకు బయట కనపడుతుంది మాత్రం మహాదెబ్బలు అంటారు ఆయన ఎక్కడ తీసినట్టు. సరేలే మనీ పడుతుంది. తర్వాత ఇక లెక్స్ వెళ్తానండి, ఇండిషన్ చేశారు కదండి, ఎక్కడికి వెళ్తాం, దొరక దొరికిన అన్నట్టుగా ఉంది ఆయన దొరక దొరికి ఇంతవరకు ఒక పేషెంట్ రావట్లేదు, నాకు నువ్వు ఎట్లా కట్టు వచ్చి ఒక దిట్టం కొనవని చెప్పడుగా అంట. సరేలమ్మని ఈ లోపల ఇంటికాడ తెలిసింది, మా వాళ్ళు అందరూ వచ్చారు, ఏడుస్తా ఉన్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, వాళ్ళు ఏదో కొంచెం రాస్తారు అంటే నేను ఏమంటున్నానంటే, దేవుడు కట్ల నుండి ఎలా ఏర్పిస్తాడు, విశ్వాసం నీకుంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. స్తోత్రం చెప్పాలి. నేను ఆ రోజు ఎందుకు లెగనట్లేదు, డాక్టర్ గారు లెగనట్లా, బాబు మీకు లెగ్స్ వెళ్తాను, నా జీవితంలో రూపాయో లేదు, లెగ్స్ వెళ్తానంటే డాడీకి నువ్వు వెళ్ళలేదు, బిల్లు ఆయన వెళ్తానన్న కొడుకు అనుకుంది. ఈ లోపల ఎవరికి తెలిసిందంటే, నాకు డబ్బులు ఇచ్చిన ఆయన వచ్చాడు, కల్లూరు వచ్చాడు, ఆయన ఫలానానికి నేను 20,000 ఇచ్చే ఆయనకి అని ఆయన పరిగెత్తుకుంటా హాస్పిటల్ కాడికి వచ్చి అన్నా అన్నా ఏంటన్నా ఏం జరిగిందన్నా అన్నట్టు, ఎవరు ఆయన అన్నాడు. ఎవరు? డాక్టర్ గారు. నేను ఒక మాట మాట్లాడకుండా అన్ని సాక్షిగానే తీసుకుంటాను. ఎవరునో అన్నాడు. అంటే ఆయన తప్పు పెట్టి ఆయన అంటే, నేను మహారాష్ట్ర వెళ్ళాలి, లారీ వేసుకొని వచ్చింది, మహారాష్ట్ర వెళ్ళాలా, ఆయనకి 6 ఏళ్ళు దాకా నడకడానికి అవకాశం, నడుపు మహా పెద్ద దెబ్బ కలిగింది. ఆయనకి నేను కనీసం మాటలు చెప్పలేదు. పోయిన డాక్టర్తో నేను మాట్లాడిందా, నాకు మహా దెబ్బ జరిగిందంట. నేను అనుకుంటా ప్రభు చూసుకున్నాను, తెలియకుండా దెబ్బ జరిగింది అంటే ఏం లేదు, మంచిగా నడుస్తున్నానే, మధ్యలో కూర్చున్నా బాగానే ఉంది, అయినా పడుకోబెట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. సరే కానీ అని చెప్పి సైలెంట్ ఉన్నాను. అంటాడు యేసుప్రభు ఎక్కువ మాట్లాడతాను. నా పేషెంట్ అయింది పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉంది హాస్పిటల్, వాళ్ళు యేసుప్రభు చూసాడు అంటున్నాడు. అది కాదంటే యేసు పాడదు, దాని గురించి అసలు ఏం జరిగింది చెప్పండి అంటే, చాలా పెద్ద దెబ్బ జరిగింది అంటున్నాడు. అది ఏం జరిగిందో చెప్పండి. చాలా పెద్ద దెబ్బ జరిగింది. 6 నెలలుగా కోలుకోడు ఆయన. నువ్వేమైనా కానీ అతని బలత్వం చెప్పని కేసు పెడతది. అది కాదండి, నేను ఆయనతో మాట్లాడకూడదు, పేషెంట్తో మాట్లాడుతున్నట్టు. పేషెంట్ ఆయన చాలా ఘోరమైన దెబ్బ తగిలి కోరుకోమన్నాడు. ఇప్పుడు ఇండిషన్ చేసి ఆయన ఎక్సెప్ట్ చెప్పాల స్కానింగ్ చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ ఆయన ఎలా చెప్తుంది, ఎలా మాట్లాడుతాడు ఆయన. నేను మాట్లాడకూడదు, నిజమే, నేను తెలిసి నేను సైలెంట్ కూడా పేషెంట్ అన్న సంగతాన్ని గుర్తు చేసేట. అవును నేను చేసే, నేను మాట్లాడు అవును అన్న ఏంటంటే లేదు, నాకు అర్థమైపోయింది దేవుడు ఈ రకం కార్యం చేస్తున్నాడు. అతను
రూపాయలు నా జేబులో పెట్టి డాక్టర్ గారు త్వరగా కోలుకుంటారు చేయండి. ఆ చేస్తాడు పో 3,000 నా జేబులో పెట్టానా త్వరగా కోలుకుంటున్నా. 20,000 అన్న అప్పు తీసుకొచ్చిన వడ్డీలు తీసుకొచ్చానన్నా కొంత తీస్తానని. నా బాధ ఏంటంటే జాడీని పోయి తప్పించు, లేదంటే అప్పు తీర్చడానికన్నా సహాయం చేయి. 2 అంశాల మీద ప్రార్థన చేస్తాను. 40 రోజులు చేసిన ప్రార్థన గాడిద కట్టులు విప్పినట్టుగా మా అప్పులనే కట్టను విడిపించి దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు నన్ను ఈ స్థితిలో నా దేవుడు ఆదుకున్నాడని ప్రభా ఇప్పుడైనా ఆదుకున్నాను. నెక్స్ట్ నేనేం చేయాలంటే ఆ పని కూడా ఆయన చూపించాడు. దీని తర్వాత అప్పు దీని తర్వాత సేవ చేయమంటే ఇల్లు కట్టి అప్పులు పోలేదు. అయితే ఏం చేయాలి నేను అప్పు తీర్చడానికంటే వ్యాపారం చూపించాడు. వ్యాపారం చేశాడు. 2 నెలల్లో 80,000 అప్పు తీర్చాడు. అది ముందుగానే కట్టగట్టి ఆయన వడ్డీతో సహా తీర్చేసి ఫోన్ చేసి ఆయన అనుకున్న టయానికంటే 2 నెలల్లో నేను అప్పు మొత్తం తీర్చేసాను. దేవుని మహాకృపను బట్టి పిల్లరా ఆ రోజు 40 దినాలు చేసిన ఉపవాసములో మా ప్రార్థన వ్యర్థము ఏమాత్రము కాలేదు. మా ప్రార్థన ఏంటంటే జాడీలు పోయినది మేము ఆ వల్ల కాదు చేయలేదు. అప్పు నుండి తప్పించాలన్నా తప్పించండి, జాడీలు పోకుండా తప్పించండి. మొత్తానికైతే మా పిల్లల్ని విడిచిపెట్టి మేము ఎక్కడికి పోలేము ప్రభావ, నువ్వే ఏదో కార్యం చేయాలని చెప్పి ప్రార్థన చేశాం. ఈ రీతిగా దేవుడు కార్యం చేశాడు. కట్టబడి ఉన్న గాడిద చెప్పబడినట్టుగా నా జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఆ రోజు చెప్పబడిన నేను, అడివికి అలవాటు పడిన నేను, పాపానికి అలవాటు పడిన నేను, ఇవన్నిటినీ కూడా దేవుడు విప్పిన తర్వాత ఆయన సన్నిధిలో పవిత్రంగా మార్చబడి ఒక ఖర్చును మట్టవల్లి నీతిమంతుడిగా మార్చడానికి దేవుడు చూపించుకున్నాడు. నీ నా జీవితంలో కూడా దేవుడు చేస్తున్న కృప ఏమిటంటే ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. నీ పాపముల నీ కట్టలు విడిపించబడుతున్నాడు. పవిత్రుడిగా నిన్ను మారుస్తున్నాను. ఒక ఖర్చును మట్టవలే దేవుని ఎదుటలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మోస్తున్న గాడిద వలె దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకున్నంత కాలం నిత్యము దేవుని కృప తల మీద ఉండదు. ఆ గాడిద మీదకి ఏమొచ్చేసిందంట? దేవుని కృప వచ్చింది. ఆ గాడిద నడుస్తూ ఉండగా పంటలు పరుస్తున్నారండి. దుడ్డుగడ తీసుకుని పట్టవలసిన గాడిదను ప్రశస్తమైన వస్త్రములు పరుస్తూ ఆ వస్త్రముల మీద ఆ గాడిద మీద నడుస్తూ ఉంటే ఆ గాడికి ఎంత ఘనత వచ్చేసిందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఘనత వచ్చిందండి. అట రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు మా మాస్టర్ గారండి అని చెప్పి ఆయనకు కుర్చీ వేస్తే నాకు కూడా కుర్చీ వేసి ఆ కుర్చీలో కూర్చుంది. ఈ ఘనత ఎందుకు బట్టి వచ్చింది? ఈ ఘనత ఎందుకు బట్టి వచ్చిందంటే దేని బట్టి వచ్చింది? ప్రభువుని బట్టి. ప్రభు నేను మోస్తున్నాను కనుక నేను గాడిదనైతే మీరందరూ ఎలా ఉండాలంట? ఖర్జూరపు మంటలు అంటే నీతి మంటలు. చూడండి, ఇప్పుడు గాడిదేమో మోస్తూ ఉంది, ఖర్జూరపు మంటలు పరుస్తూ ఆ మంటలు తీసుకొని కేకలు వేస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. 7 రోజులు చేయించున్న పండగ ఇది. ఆ దినాలలో 7 రోజులు. ఇప్పుడు కూడా 7 రోజులు లెక్కే. ఇది పరిశుద్ధమైన రోజు, గాడిదను విప్పిన రోజు, ఊరేగింపబడిన రోజు. ఇంకో మాట చెప్పి ముగిస్తాను ఫైనల్ గా. ఉరి తీయబడిన గాడిద, ఉరి తప్పించిన గాడిద, ఉరి తీపించిన గాడిద, ఊరేగింపు చేసిన గాడిద. అర్థమైంది నా మాట? ఫైనల్ ఉరి తీయబడిన, ఉరి తీపించిన గాడిద, ఉరి తీయబడిన గాడిద కాదు, ఉరి తీపించిన గాడిద, ఉరి తప్పించగలిగిన గాడిద, ఊరేగింపు చేయగలిగిన గాడిద. ఒకసారి మీరు చెప్తే దానికి అర్థం. ఇప్పుడు దీని అర్థం మీరే చెప్తానంటే ఇంకా మంచిది. ఉరి తప్పించిన గాడిద,
ఉరి తీపించిన గాడిద, ఊరేగింపు చేసిన గాడిద. చెప్పండి. ఈ చెప్పడానికన్నా మరి చెప్పడానికే మళ్ళీ రివర్సల్ చెప్పడానిక ఏంటి నేను అర్థం? ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత ఉండాలి కదా. చెప్పండి అమ్మా. ఉరికించిన గాడిద ఎవరు? నథింగ్ డూయింగ్. టెల్ మీ. నథింగ్ ఇన్ నాట్ యూస్ఫుల్. చెప్పండి. ఉరి తీపించిన గాడిద, ఉరి తప్పించిన గాడిద, ఊరేగింపు స్నేహించిన గాడిద. ఆవిడ ఊరేగింపు చేసిన గాడిద మీకు అర్థం కాదు. యేసు ప్రభు అని ఊరేగింపించింది గాడిదే కదా. ఈ మాత్రం కూడా చెప్పబోయేట. ఇప్పుడు ఉరి తప్పించిన గాడిద సిగ్గుపేసింది కదా. బిలాము. నేడు సంఖ్యాకాండం 22వ అధ్యాయం అక్కడ గాడిద ఉంటది. బిలాము ఎదుట, బిలాము రాంగు స్టెప్ లో నడుచుకుంటూ పోతామంటే, దేవునికి విరోధంగా నడుచుకుంటూ వెళ్తామంటే, ఆ గాడిద మీద వెళుతున్నప్పుడు ఆ గాడిద దేవుని దూతను చూసింది కానీ బిలాము చూడలా. బిలాముతో కూడా కోపం వచ్చి ముమ్మారు కొట్టాడు, 3 సార్లు కొట్టాడు గాడిదను. ఎందుకు కొట్టాడు? ఆ గాడిదకి ఎవరు కనపడుతున్నారు? దేవుడి దూత కనపడుతుంది. దేవుడి దూత కట్టం చూసి కనపడతా ఉంది. ఎందుకు వచ్చింది ఆ దేవుడి దూత అంటే బిలామును చంపడానికి వచ్చింది. ఎవరు చంపడానికి వచ్చిందంట? బిలామును చంపడానికి వచ్చింది. బిలామును చంపడానికి వస్తే బిలాము ధనాపేక్ష కలిగి ఉన్నవాడు కనుక, దేవుని మాట తప్పిపోయి నడుస్తున్నాడు కనుక, ఎక్కడ ఉండటానికి వీళ్ళని దేవుడి దూత కట్టం చూసి తన ఎదుట నిలబడితే బిలాముకు కనపడుతుంది. గాడి దగ్గర కనపడుతుంది. స్తోత్రం చెప్పండి. గాడి దగ్గర కనపడుతుంది. 3 సార్లు కొట్టాడు. 3 సార్లు దేవుడు వాక్ ఇచ్చాడు, మాట ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు. నీవు వాక్యనిచ్చిన గనక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేనేమి చేర్చుతున్నాని బిలాముతో అనగా, బిలాము నేను సంపి ఉందునని అనేను. అందుకు గాడిద బిలాముతో అనగా లేదని బిలాము కన్నులు తెరిచిన కనుక దూషణ ఖడ్గము చేత పట్టుకొని యెహోవా దూతను తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా విపరీతమైనది కనుక నేను నీకు విరోధులై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూసి దేవుడు స్తోత్రం చెప్పి లేని ఎడలను చూసి చంపివేద్దాం. స్తోత్రం చెప్పండి. లేని ఎడల గాడిద గారు తప్పించకపోతే నిన్ను చంపివేద్దు నేను అంటే ఇప్పుడు ఎక్కడ ఏమైపోయినట్టు? గురి నుండి, మరణము నుండి తప్పించిన గాడిద. స్తోత్రం చెప్పండి. ఇతనగా బలపరిచిన మరణమును తప్పించి 3 సార్లు అయినా, కాబట్టి 3 సార్లు దెబ్బలేదు కానీ తప్పించింది. అందుకే ఆ దేవుడు చూస్తాడు, ఒకవేళ గాడిద చంపివేద్దు. చెప్పండి, గురి తప్పించిన గాడిద అవునా? గురి తీపించిన గాడిద చెప్పండి. బైబిల్లో ఉంటుంది గురి తీపించిన గాడిద. గురి తీపించిన గాడిద
రెండవ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము అబ్షాలోము గురించి చెప్తున్న మాట. అబ్షాలోము గురించి చెప్తున్న మాట. అబ్షాలోము గురించి చెప్తున్న 18వ అధ్యాయం 9వ వాక్యం చదువుతారు. కంచర గాడిద మీద వెక్కిపోవచ్చు. మత్సరకి వృక్షం కింద సిక్కు కొమ్మల కిందికి పోయినప్పుడు చెట్టుకు తగులుకొని ఉండగా అతడు ఎత్తబడి అటు ఆకాశాన్ని కాకుండా భూమి కాకుండా మధ్యలో వేలాడదీయబడ్డాడు. కంచరగాడిదమే వెళ్ళిపోయింది అవుతుంది విదేశందని. ఈ లోపల శత్రువు వచ్చాడు, బాణం తీసుకొని గుండెకి గురి పెట్టి కొట్టాడు. అక్కడే చనిపోయాడు. ఆ బాణంతో కొట్టినప్పుడు అక్కడే. ఇప్పుడు ఈ గాడిద ఏం చేసింది? ఇతన్ని గురికి అప్పగించింది. ఆ గాడిద ఏం చేసింది? యజమానుని గురి నుండి రక్షించింది. ఈ గాడిద ఏం చేసింది? యేసయ్యను ఊరేగింపు చేసింది. స్తోత్రం చెప్పండి. నాకైతే నేనైతే అన్ని రకాల గాడిదలు నేను. మరి మీరైతే ఎవరో నాకైతే తెలియదు. ఖర్జూర మంటలా, గాడిదలా, కంచర గాడిదలా, ఏ గాడిదలో నాకైతే తెలియదు. నేనైతే నా స్వభావం తప్పుడు కంచర గాడిద, అడవి గాడిద, అపపవిత్రమైన గాడిద, పాపము చేత నింపబడి ఉన్న గాడిద, అపపవిత్రత కోల్పోయిన గాడిద, ఎవరి దరిద్రతతో ఉన్న గాడిద, ఎన్నో రకాల గాడిదలు నేను. దేవుడు అంత కృపను బట్టి ఆయన ఈ రోజు ప్రత్యేకమైన రోజు ఏంటంటే, మరి ఎందుకంటే 40 దినాలు ఉపవాసం ఉండటానికి చాలా మంది చాలా వేదన పడతారు. 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఎవరి గురించి ఉండాలంటే మీ గురించి, నా గురించి కాదమ్మా, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అంటే యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత నీలో ఒక ప్రత్యేకత. మందిరానికి వస్తున్నా పోతున్నా అంటే అసలు ఏం ప్రయోజనం లేదు. మార్పు రాకపోతే నీ జీవితంలో ప్రయోజనం ఏంటి? అసలు మార్పు రాకపోతే నీ జీవితంలో ప్రయోజనం ఏంటి? మందిరానికి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు కలిగిన ఆ నీతి స్వభావము నీలోకి రావాలి. నీవు ఖర్జూర మట్టల వలె నీతి మంతులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. నీతి మంతులకి ఏముందంట? నీతి మంతులకి ఏముంది? ఎలా ఉంటారంట? నీతి మంతులు ఉపవేస్తారండి. ఉపవేస్తారు. తాత నిత్యము ఫలించే చెట్టు వలె. మార్పు రావాలి నీ జీవితం. మార్పు పొందాలి నీ బ్రతుకు. నీ పాపమైన కట్లు ఆయన ఎప్పుడో వడదీసేసి, నీ శాపమనే కట్టు వడదీసేసాడు, నరకమనే కట్టు వడదీసేశాడు. యేసయ్యను సేవించాలి. ఆయన సన్నిధిలో ఒక ఖర్జూరపు వృక్షం వలె నిత్యము ఫలించే నీతిమంతులుగా మార్చబడాలి. కనుక ఈరోజు పాపం నుండి విడిపించబడిన రోజు, శాపము నుండి విడిపించబడిన రోజు, 40 దినాల తర్వాత లాస్ట్ ఫైనల్ పిల్లల ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయన 40 దినాలు ఉపవాసం చేసి 40 నెలలు భూమి మీద పరిశీలన చేసి, ఎన్ని పరిశీలన చేశాడట? 40 నెలలు భూమి మీద పరిశీలన చేశాడు. 40 నెలల తర్వాత ఆయన అవరోహణమై దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అలాగే చూసినట్టయితే 40 మందికి తన శిష్యులకి, శిశురాలకి అందరూ కూడా 40 మందికి. ఈ 40 అనే సంఖ్య చాలా కాదు. ఈరోజు నేను ఏమంటానంటే, ఒకవేళ నువ్వు కూడా ఎక్కువబడి యేసుని తెలుసుకున్నప్పుడు నువ్వు ఎక్కువబడ్డావని అర్థం. మందిరానికి వస్తున్నావంటే నువ్వు ఎక్కువబడావని అర్థం. మందిరానికి వచ్చి నువ్వు ఎలా ఉండాలంటే ఖర్జూరపు వృక్షం వలె ఉన్నావా, ఇంకా కట్టబడిన గాడిద వలె. ఒకవేళ ఇంకా నువ్వు కట్టబడిన గాడిద వల్ల ఉన్నావు అంటే అది చాలా ప్రమాదం. ఎక్కువబడిన గాడిలాగా లేకపోతే చాలా ప్రమాదం. ఖర్జూరపు మట్టలాగా లేకపోతే నీకు చాలా ప్రమాదం. అందుకనే ఆ లోకంలో తిరుగుతున్న, అడవిలో తిరుగుతున్న అడవి గాడిదను దేవుడు మార్చుకున్నాడు. కట్టబడిన గాడిదను మార్చుకున్నాడు. కంచర గాడిద, అపవిత్రమైన గాడిదను పవిత్రంగా మార్చుకున్నట్టుగా
మన బ్రతుకులు కూడా దేవుడు మార్చిన పరిశుద్ధమైన ఆదివారం ఈరోజు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రత్యేకత కలిగి మనం దేవుని సన్నిధిలో. ప్రత్యేకత లేకపోతే ఎంతకాలం ఉన్న ప్రజలు లేదండి. ఆ బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్న వాడిలాగానే ఆ బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్న 38 సంవత్సరాల కంచి పడి ఉన్న వ్యక్తిలాగానే ఉన్నది నీ బ్రతుకు. నీలో ఒక ప్రత్యేకత ఉంది. దేవుని నమ్ముకున్న తర్వాత నీకు ఒక ప్రత్యేకత లేకపోతే నీ జీవితం కట్టబడిన గాడిలాగే ఉంటుంది. నువ్వు ఇప్పబడ్డావు. ఇప్పుడు మందిరానికి వస్తున్నావు కాబట్టి నువ్వు ఇప్పబడిన గాడిద గలమని స్థితిలో ఉండాలా. ఆ యేసయ్యను మోస్తున్నప్పుడు దాని ఎదుట బట్టలు పరిచి దాన్ని కనపరిచినట్టుగా కనపరిచే రీతిలో అమవైతమైన పరిస్థితుల్లో ఎలాగున్నావు ఈరోజు? మార్చబడ్డదా నీ బ్రతుకు? మార్చుకున్నావా నీ జీవితాన్ని? దేవుని రాకడ దినములో నువ్వు పవిత్రంగా మారకపోతే ఎడవబడ్డ స్థలంలో ఉంటే అది అగ్నిగుండానికి చేర్చబడతావు. అగ్నిగుండానికి చేర్చబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగదు. భయంకరమైన వ్యాధన. ఇందుకే యేసయ్య ఇప్పాడు. ఇప్పబడిన నీవు మరలా ఆ కాడి కిందకి బాగుంటుంది. లోకం అనే కాడి కింద బాగుంటుంది. ఆయన కాడి మేకులను వర్తిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన కాడిని వెలగొట్టేశాడు. శాపం అనే కాడిని వెలగొట్టాడు. కాడి మేకులు తీసివేశాడు. దుర్మార్గులు కట్టిన కట్ట నుండి నిన్ను విడిపించాడు. అలా లోకం అనే కాడి కిందకు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. దాసుడవు, దేవునికి కుమారుడవే. దేవుని కుమారుడు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం అప్పుడు గురించి స్వేచ్ఛగా జీవించే అవకాశం ఇచ్చి సంపాదించుకునే సామర్థ్యత నీకు కలగజేసింది దేవుడు. కనుక ఈరోజు మనం మారిందా లేదా? ఇంకా నువ్వు కట్టబడి ఉంటే ఈరోజు అది చెప్పబడు. ప్రభు చేతులకు రా, ప్రభు సన్నిధిలోకి రా, ప్రభు మార్గంలోకి నడు. ఆయన అలంకరించబడిన మంచి గాడిదగా నేను మార్చుకోబోతున్నాను. బలవంతుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కొందరు స్తోత్రాలు కృపగల దగ్గర ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరణ గొప్ప దేవ, మీ ఉన్నతమైన నామానికి కొందరు స్తోత్రాలు చేస్తున్నాను. దేవా, ఇవ్వబడిన ప్రతి మాటలు మీరు కాదు మార్పు మేము ఇవ్వబడి ఉన్నాము ప్రభు. కట్టబడి ఉన్న మమ్మల్ని, లోకంలో కట్టబడి ఉన్న మమ్మల్ని, ఈ అడవి మార్గంలో తిరుగుతున్న మమ్మల్ని శాపము చేత, పాపము చేత, దుర్మార్గమైన కట్టుల చేత, భయంకరమైన కాడు మేకల చేత బిగించబడి ఉన్నాం, కట్టబడి ఉన్నాం ప్రభు. ఈ దయలో, ఈ కృపలో, ఈ ప్రేమలో ఇప్పుడు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు ఇంకా ఈ లోకంలో ఉంటే దయలు మమ్మల్ని శ్రమించయ్యా. ఈ మంచి మార్గంలో నడుచుకుంటూ చూపించండి. గొప్పలేదు ఒక క్షణమైన నేను జీవించలేదు. దేవా సహాయం చేయండి. తండ్రికి వర్గాన్ని సన్నిధి మాకు తోడు దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడిచినను ఎగిరినను సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు అర్పించే నిత్యము ఆరాధనకు అర్పించే జయ మేరీ రాజాలలో అనురాగాలు
కట్టబడి ఉన్న మమ్మల్ని విడిపించావు నాయన. సన్నిధిలో ఒక ఘనమైన రీతిగా వాడుకుంటున్నాం. అలా మేము నా స్వభావం ఉన్నట్టు వెనకపోవడం జ్ఞాపకం నాకు మాతో ఎదురు మాట్లాడము దేవా. ఇక మా బ్రతుకులు మార్చాలి ఆయన. ఇక లోకములలో సంపద గురించో ధనం గురించో ధనాపేక్ష అన్ని కీడులకు మనం చెప్తున్నాం అయ్యా. ఇస్కరియోతు యోధా పడిపోయినట్టు కానీ, యహాజీ పడిపోయినట్టు కానీ, అననీయ సభ్యుల పడిపోయినట్టు కానీ మా జీవితంలో కయ్యూరు పడిపోయినట్టు కానీ అలాంటి పరిస్థితుల్లో మా బ్రతుకులు రానియండి. మేము ఇవ్వబడిన ఉన్నాం తల్లి. మీ సన్నిధిలో స్వేచ్ఛగా జీవించే కృపనిచ్చాం. ఈ స్వేచ్ఛను ఇంకా మాకు నాయన, మాకును మా బిడ్డలకు ఇంకా అనేక కట్టబడి ఉన్నారు. కట్టబడి ఉన్న ప్రతి ఆత్మ మీ సన్నిధిని నడిపించబడి ఉన్నారు. ఇవ్వబడులు గాక ఇంకెవరైనా కట్టబడి ఉంటారు వారందరూ విడిపించబడుతున్నారు గాక. చిన్న ప్రార్థన వివరణ కలిగించుకునే ప్రయత్నం క్రీస్తు పేరటనికి వేడుకొచ్చున్నాను.